అది డిసెంబర్ నెల. సమయం తెల్లవారుజామున 3:30 చలి పులిలా గాండ్రిస్తోంది. ఆ సమయంలో కాంతమ్మ గారి ఇంట్లో లైట్లు వెలిగాయి. కాంతమ్మ కోడలు కాంచన నిద్రలేచి ఒక స్వెటర్ వేసుకుని వంటింట్లోకొచ్చింది. అమ్మో, ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది. కుళాయి తిప్పితే నీళ్లు ఐస్ ముక్కల్లా వస్తున్నాయి. అయినా తప్పదు. మావయ్య గారికి అరుణ్కి ఆకలేస్తుంటుంది. తొందరగా వంట చేసేయాలి. కాంచన కూరగాయలు తరుగుతూ పని మొదలెట్టింది. ఇంతలో అత్తగారు కాంతమ్మ వంటింట్లోకొచ్చారు. ఏమే కాంచనా, ఇప్పుడే లేచావా? నేను అలారం పెట్టుకున్నాను గాని ఈ చలికి లేవలేకపోయాను. నువ్వొక్కదానివే కష్టపడుతున్నావు. పర్లేదత్తయ్యా, నాకు అలవాటైపోయింది. అయినా నిన్న రాత్రి మావయ్య గారు ఆకలితో పడుకోలేకపోయారు కదా, అందుకే ఈరోజు ఇంకాస్త తొందరగా లేచాను. వేడివేడిగా కిచిడి టమాటా పచ్చడి చేస్తున్నాను. మంచి పని చేసావు తల్లి. కిచిడి అయితే తేలిగ్గా అరుగుతుంది, కడుపు నిండుగా కూడా ఉంటుంది. పాపం మీ మావయ్య గారు రాత్రి 2 గంటలకే లేచి కూర్చున్నారు ఆకలితో. కొన్ని రోజుల క్రితం అందరూ గాఢ నిద్రలో ఉండగా రాఘవయ్య గారు గట్టిగా మూలుగుతూ లేచారు. కడుపులో విపరీతమైన నొప్పి. అమ్మో కాంతమ్మా, చచ్చిపోతున్నానే. కడుపులో ఎవరో పొడుస్తున్నట్టుంది. గుండెల్లో మంటగా ఉంది. ఏవండి ఏవండి, ఏవైంది? అరుణ్, కాంచన, తొందరగా రండమ్మా, నాన్నగారికి ఏదో అవుతుంది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అరుణ్ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షించి మందులిచ్చారు. రాఘవయ్య గారు, భయపడాల్సిన పనేం లేదు. మీరు రాత్రిపూట ఏం తిన్నారు? ఎప్పుడు తిన్నారు? ఎప్పుడు పడుకున్నారు? రాత్రి 10 గంటలకు మసాలా కూరతో భోజనం చేశాను డాక్టర్ గారు. చలికాలం కదా అని ఆవకాయ కూడా వేసుకున్నాను. తిన్న వెంటనే పడుకున్నాను. అదే తప్పు. ఈ వయసులో, అందులోనూ చలికాలంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. మీరు లేటుగా తిని వెంటనే పడుకోవటం వల్ల గ్యాస్ ఫామ్ అయి జీర్ణాశయం మీద ఒత్తిడి తెచ్చింది. అందుకే ఆ నొప్పి. డాక్టర్ గారు, నాకు కూడా ఈ మధ్య నడిస్తే ఆయాసం వస్తుంది. కొంచెం చెక్ చేయండి. డాక్టర్ అరుణ్ని పరీక్షించి రిపోర్ట్స్ చూసి సీరియస్ అయ్యారు. అరుణ్, నీ వయసుకుండాల్సిన దానికంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. నువ్వు కూడా లేట్ నైట్ డిన్నర్స్ చేస్తున్నావు, తిన్న వెంటనే పడుకుంటున్నావు. ఇలాగే కొనసాగితే గుండెకి ప్రమాదం. మీ కుటుంబం మొత్తం ఒక నియమం పెట్టుకోవాలి. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఈ రోజు నుండి మీరంతా సాయంత్రం 6 గంటలకల్లా, అంటే సూర్యాస్తమయమయ్యే లోపు భోజనం చేసేయాలి. సూర్యుడున్నప్పుడే మన జీర్ణశక్తి బాగుంటుంది. 9 దాటాక అస్సలు తినకూడదు. ముఖ్యంగా రాఘవయ్య గారు, అరుణ్, ఈ రూల్ పాటించాల్సిందే మీరు. ప్రస్తుతం తెల్లవారుజామున 4 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర కాంచన వేడివేడి కిచిడిని హాట్ బాక్స్లో పెట్టింది. రాఘవయ్య, అరుణ్, శ్రేయ, కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అబ్బా, బయట ప్రపంచం అంతా నిద్రపోతుంటే మనం మాత్రం ఇలా 4 గంటలకే టిఫిన్ చేయటం వింతగా ఉంది కదూ. వింటేం కాదన్నయ్యా, ఇది మన హెల్త్ సీక్రెట్. అయినా సాయంత్రం 6 గంటలకే తినేస్తున్నాం కదా, రాత్రి 10 గంటలకల్లా పడుకుంటున్నాం. అందుకే ఈ సమయానికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అవునమ్మా శ్రేయ, నిన్న సాయంత్రం 6 గంటలకు 2 రొట్టెలు తిన్నాను. రాత్రంతా బానే ఉంది. కానీ 3 గంటలయ్యేసరికి ఆకలి మొదలైంది. మళ్ళీ గ్యాస్ వస్తుందేమోనని భయం వేసింది. అందుకే లేచేశాను. అందుకే కదండి డాక్టర్ గారు చెప్పినట్టు 6 గంటలకు తినటం వల్ల గ్యాస్ సమస్య తగ్గింది. కానీ ఇంత పొద్దున్నే ఆకలి కొత్త సమస్య అయ్యింది. అందుకే అత్తయ్యా, మనం ఈ కొత్త రూల్ పెట్టుకున్నాం. బ్రహ్మముహూర్త భోజనం అనుకుందాం. సాయంత్రం తొందరగా తింటాం కాబట్టి ఉదయం లేవగానే ఆకలి వేయటం సహజం. ఆకలితో ఉంటే నిద్ర రాదు, పని చేయలేరు. అందుకే ఇలా తెల్లవారుజామునే వేడివేడిగా తింటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. కాంచన అందరికీ ప్లేట్లలో వేడివేడి కిచిడి వడ్డించింది. నెయ్యి వాసన ఇల్లంతా గుబాళిస్తోంది. వావ్ కాంచన, ఈ చలిలో ఈ వేడి వేడి కిచిడి అమృతంలా ఉంది. నిజంగా నీ ఓపికకి దండం పెట్టాలి.
మా ఆరోగ్యం కోసం నువ్వు నీ నిద్ర త్యాగం చేస్తున్నావు. అయ్యో, అదేం మాటండి? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు సంతోషంగా ఉంటుంది. అయినా నాకు ఈ టైంలో లేవటం అలవాటైపోయింది. చలికాలంలో పొద్దున్నే లేచి ఆ వేడి పొయ్యి దగ్గర వంట చేస్తుంటే నాకు హాయిగానే ఉంటుంది. చూసావా కాంతమ్మ, మన కోడలు ఎంత గొప్పదో. మన కోసం 3 గంటలకు నిద్ర లేచి వంట చేసింది. ఈ కిచిడి తింటుంటే కడుపులో మంట తగ్గి హాయిగా ఉంది. భోజనం చేస్తూ సంభాషణ కొనసాగుతుంది. వదినా, నా ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్తే నవ్వుతున్నారు. మీరు కోళ్లలాగా సాయంత్రం పడుకొని కోళ్లలాగా తెల్లవారుజామున లేచి తింటారా అని జోక్ చేస్తున్నారు. నవ్వనివ్వు శ్రేయ, ఆరోగ్యం మనది, వాళ్ళది కాదు కదా. పూర్వం ఋషులు, మన తాత ముత్తాతలు ఇలాగే చేసేవాళ్ళు. సూర్యాస్తమయం తర్వాత తినేవాళ్లు కాదు. అందుకే వాళ్ళు 100 ఏళ్లు బతికారు. ఇప్పుడు మనం మోడ్రన్ లైఫ్ స్టైల్ అని రాత్రి 11 గంటలకి బిర్యానీలు తిని రోగాలు తెచ్చుకుంటున్నాం. నిజమే చెల్లి, నేను ఈ రూల్ పాటించటం మొదలెట్టాక నా బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి ఇలా తినటం వల్ల ఆఫీస్కి వెళ్ళే టైంకి నిద్రమత్తుండట్లేదు. ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అవునరా, మీ నాన్నగారికి కూడా ఇప్పుడు రాత్రుల్లో దగ్గు ఆయాసం రావట్లేదు. అంతా ఈ ఎర్లీ డిన్నర్, ఎర్లీ బ్రేక్ఫాస్ట్ వల్లే. కాకపోతే ఒక్కటే ఇబ్బంది. మనం ఇలా 4 గంటలకు లైట్లు వేసుకుని గిన్నెల చప్పుడు చేస్తుంటే పక్కింటి సుబ్బారావు గారు నిన్ను అడిగారు, ఏంటి రాఘవయ్య గారు, మీ ఇంట్లో రోజు ఈ టైంకి దొంగలు పడ్డట్టు అలికిడవుతుంది అని. అందరూ గట్టిగా నవ్వారు. పర్లేదు మావయ్య గారు, రేపు ఆయనకి కూడా ఒక బాక్స్ ఇద్దాం. ఈ రుచి తెలిస్తే ఆయన కూడా 4 గంటలకే లేచి మన ఇంటికొచ్చేస్తారు. నిజమే వదినా, కిచిడి అయితే సూపర్గా ఉంది. ఇందులో నువ్వు వేసిన మిరియాలు గొంతుకి తగిలి చలితో పాటు జలుబు దగ్గు పారిపోతాయి. అవును శ్రేయ, చలికాలం కదా అని అల్లం, మిరియాలు, వెల్లుల్లి ఎక్కువేశాను. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. భోజనం పూర్తయింది. అందరూ హాల్లో కూర్చున్నారు. బయట ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు కడుపు నిండింది కదా, మళ్ళీ నిద్రొస్తుంది. వెళ్ళి పడుకుందామా? వద్దండి, తిన్న వెంటనే పడుకుంటే మళ్ళీ అదే సమస్య వస్తుంది. డాక్టర్ గారు ఏం చెప్పారు? తిన్న తరువాత నిద్రకి కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం తిన్నాం కాబట్టి కాసేపు వాకింగ్ చేద్దాం, లేదా కబుర్లు చెప్పుకుందాం. బయట చలి కదా కాంచనా, వాకింగ్ అంటే కష్టం. బయట కాదు మావయ్య గారు, ఇంట్లోనే హాల్లో అటూ ఇటూ నడవండి. లేదా శ్రేయ, నువ్వు మావయ్య గారితో చదరంగమాడు. అరుణ్, మీరు న్యూస్ పేపర్ చదవండి. పోనీ ఆఫీస్ మెయిల్స్ చూసుకోండి. మరి నేను మీరు నాకు వంటింట్లో మధ్యాహ్నం వంట కోసం కూరలు తరగడానికి సాయం చేయండి అత్తయ్యా. ఇలా మనం యాక్టివ్గా ఉంటే జీర్ణక్రియ బాగుంటుంది. గుడ్ ఐడియా. ఎలాగో ఇప్పుడు లేచాం కాబట్టి నా పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుంటాను. దానివల్ల నాకు ఆఫీస్లో స్ట్రెస్ తగ్గుతుంది. నేను కూడా చదువుకుంటాను. పొద్దున్నే చదివితే బాగా గుర్తుందంటారుగా. చూసావా కాంతమ్మ, మన కోడలు ఇంటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టింది. ఒక అనారోగ్య సమస్యని ఒక మంచి అలవాటుగా మార్చేసింది. వారం రోజుల తరువాత డాక్టర్ గారి క్లినిక్లో డాక్టర్ అరుణ్ని, రాఘవయ్యని చెక్ చేస్తున్నారు. వెరీ గుడ్ రాఘవయ్య గారు, మీ పొట్ట ఇప్పుడు చాలా మెత్తగా ఉంది. గ్యాస్ సమస్య పూర్తిగా తగ్గినట్టుంది. అవును డాక్టర్ గారు, ఆ రోజు నుండి రాత్రి 6 గంటలకే తినేస్తున్నాం. మళ్ళీ ఉదయం 4 గంటలకు కోడలు వేడి వేడి టిఫిన్ పెడుతుంది. ఇప్పుడు నాకు నిద్ర కూడా బాగా పడుతుంది. ఉదయం 4 గంటలకా? అది చాలా మంచి పద్ధతి. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆకలి వేస్తే తినటం చాలా ఉత్తమం. మీ కోడలు చాలా తెలివైన పని చేసింది. అరుణ్, నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. బాడీలో బద్ధకం వదిలింది. థ్యాంక్ యూ డాక్టర్. క్రెడిట్ అంతా మా ఆవిడ కాంచనదే. తను కష్టపడి ఆ టైంకి లేచి వండబట్టే ఈ రోజులా ఆరోగ్యంగా ఉన్నాం. నిజమే, ఈ రోజుల్లో అంత ఓపికున్న వాళ్ళు తక్కువ. మీ ఆరోగ్యాన్ని కాపాడిన డాక్టర్ ఆవిడే. ఇంటికొచ్చాక సాయంత్రం వేళ కాంచన సాయంత్రం 5 గంటలకే వంట మొదలెట్టింది.
రాత్రికి చపాతీలు చేస్తోంది. రాఘవయ్య గారు వంటింట్లోకొచ్చారు. అమ్మా కాంచనా, చెప్పండి మావయ్యా. డాక్టర్ గారు నిన్ను మెచ్చుకున్నారు తల్లి. నీ వల్లే మా ఆరోగ్యం బాగుపడిందని చెప్పారు. ఎన్ని రోజులు నిన్ను తెల్లవారుజామున లేపి కష్టపెడుతున్నామేమోనని బాధపడేవాళ్ళం. కానీ ఈరోజు రిపోర్ట్స్ చూశాక అర్థమైంది నీ కష్టం వృధా పోలేదని. మావయ్య గారు, మీరు ఆరోగ్యంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అయినా తెల్లవారుజామున వంట చేయటం వల్ల నాకు ఒక లాభముంది. ఏంటమ్మా అది? రోజు ఆ టైంకి అందరం కలిసి భోంచేస్తున్నాం కదా. టీవీలుండవు, ఫోన్లుండవు. ప్రశాంతంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తింటున్నాం. ఆ సమయం మన కుటుంబానికి దొరికిన వరం లాంటిది. పగలంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఆ తెల్లవారుజామున గంటసేపు మనం నిజమైన కుటుంబంలా గడుపుతున్నాం. అవునదినా, ఆ మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటున్నాయి. నాకా టైం బాగా నచ్చేసింది. సో ఈ చలికాలం మనకి కొత్త లైఫ్ స్టైల్ నేర్పించిందన్నమాట. చలికాలం తెల్లవారుజామున భోజనం. ఇది మన ఫ్యామిలీ ట్రేడ్ మార్క్. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. అప్పుడు కాంచన తృప్తిగా అందరికీ చపాతీలు వడ్డిస్తుంది. సాయంత్రం 6 గంటలకే వాళ్ళ డిన్నర్ పూర్తవుతుంది. రేపటి తెల్లవారుజామున 4 గంటల బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళు సిద్ధమవుతారు. అనారోగ్యం ఒక హెచ్చరిక అయితే దాన్ని సరిచేసుకునే విధానం మన చేతుల్లోనే ఉంటుంది. రాఘవయ్య గారి గ్యాస్ సమస్య, అరుణ్ కొలెస్ట్రాల్ సమస్య ఆ కుటుంబాన్ని భయపెట్టాయి. కాని కాంచన తీసుకున్న బాధ్యత, ఆ కుటుంబం చూపిన తెగువ వాళ్ళని ఆరోగ్యవంతులుగా మార్చింది. చలికాలంలో తెల్లవారుజామున లేచి వండుకోవటం కష్టమే. కానీ ఆ కష్టంలోనే ఆరోగ్యం దాగుంది. మరి పాతకాలపు పద్ధతులు, ఆధునిక ఆరోగ్య సూత్రాలు కలిస్తే జీవితం ఎంత బాగుంటుందో కాంచన కుటుంబం నిరూపించింది. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఆరోగ్యానికి, ఆనందానికి చిరునామాగా మారింది. కాంతమ్మకు ఒకటే ఆశ, ఎప్పటికైనా తన కొడుక్కి ఒక గొప్పింటమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలని. తను అనుకున్న ప్రకారంగానే తన కొడుకు రంగాకు కాంచన అనే గొప్పింటమ్మాయిని చూసి పెళ్లి చేసింది. తన బాధ్యతలన్నీ పూర్తయ్యాయని చాలా సంతోషించేది కాంతమ్మ. అలా ఒకరోజు ఆ ఇంటికి కాంతమ్మ పుట్టింటి నుండి సీనయ్య వస్తాడు. ఏంటి సీనయ్య, బావున్నావా? మా నూరోళ్ళంతా బావున్నారా? నువ్వేంటిలా బక్కజిక్కిపోయావు? వేళకి తినటం లేదా? అన్నట్టు మర్చిపోయాను, నా కొడుకు పెళ్లికి అందర్నీ పిలిచాను కదా, కాని మా నూరి నుండి ఎవ్వరూ రాలేదేంటి? అమ్మా, నన్ను చూస్తుంటేనే అర్థం కావట్లేదా మీకు? ఏమైంది నీకు? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అమ్మా, దయచేసి నా మాట వినండి. నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. అంతకంటే ముందు నాకు కాస్త అన్నం పెట్టండి. సీనయ్య అలా అనేసరికి అక్కడే ఉన్న కాంచన చాలా బాధపడింది. వెంటనే సీనయ్యకు కంచం నిండా అన్నం తీసుకెళ్ళిస్తుంది. ఆ కంచం తీసుకుని సీనయ్య ఆవురావురుమంటూ తింటాడు. కడుపు నిండిన తరువాత, అమ్మా కాంతమ్మా, ఇలా కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో తెలుసా తల్లి? మా నూరి పరిస్థితి ఏం బాగోలేదమ్మా. వర్షాలు లేక పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవ్వరూ పంట పండించడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎవరి శాపం తగిలిందో ఏంటో గాని అందరి బతుకులు నాశనమైపోయాయి. ఊళ్ళో జబ్బు చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. యువకులంతా పట్నంకి వచ్చేశారు. ఇప్పుడు ఊళ్ళో ఏదో రోగం వచ్చింది అనుకుంటున్నారు. పక్కూరి వాళ్ళు కూడా అక్కడికి రావటం మానేశారు తల్లి. సీనయ్య అలా చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీనయ్యని చూసి కాంతమ్మ చీదరించుకున్నట్టు చూసింది. చూడు సీనయ్య, మా పుట్టింటి వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి చాలా ఏళ్లయింది. ఇప్పుడది మా ఊరు కాదు. ఇప్పుడు ఆ ఊరి గురించి నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, అట్ట అంటే ఎట్టాగమ్మా? మీలాంటోళ్ళు అక్కడికి వచ్చి ఊరి జనాన్ని చూస్తే కాస్తైనా సాయం చేస్తారు. దారుణంగా మారిన ఊరు మీ సాయం వల్ల మళ్ళీ బాగుపడొచ్చు. దయచేసి నా మాట వినండి తల్లి. ఒక్కసారి ఊరికి రండి. ఏంటి, నేను ఊరికి రావాలా? నీకేమైనా పిచ్చా? ఆ ఎండిపోయిన ఊరికొచ్చి నేనేం చేస్తాను చెప్పు? నేను నిన్ను చూడ్డానికి అవటం లేదు. మళ్ళీ ఆ ఊరికొచ్చి అందరినీ చూడాలంటే అదోలా ఉంది.
అయినా నేనిప్పుడు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. అందరూ ముసలివాళ్లేగా, నేనొచ్చి వాళ్ళకేం చెయ్యాలి? అంత మాట అనకండమ్మా. ఇప్పుడు అక్కడున్న ముసలి వాళ్ళంతా మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎత్తుకొని ఆడించిన వాళ్లేగా. వాళ్ళని మర్చిపోతారా చెప్పండి? దయచేసి మీరొచ్చి ఊరి ప్రజల్ని ఆదుకోవాలమ్మా, ఆదుకోవాలి. సీనయ్య వెక్కి వెక్కి ఏడుస్తాడు. కాంతమ్మ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న కాంచన సీనయ్య దగ్గరికి వెళ్తుంది. సీనయ్య కన్నీళ్లు తుడుస్తుంది. చూడు సీనయ్య, మీరు బాధపడకండి, నేను మీ ఊరికొస్తాను. మీరిప్పుడు వెళ్ళండి, నేను వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ధైర్యంగా ఉండండి. అట్టగే తల్లి. అలా కాంచన తన అత్తగారి ఊరి నుండి వచ్చిన సీనయ్యను పంపించేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి రంగా ఇంటికి రాగానే విషయమంతా చెప్పింది కాంచన. రంగా కూడా చాలా బాధపడతాడు. అమ్మ ముందులా లేదు కాంచన, ఎవ్వరికీ సాయం చేయాలనుకోవట్లేదు. మనం ధనవంతులం కదండి, 10 మందికి సాయం చేసే అవకాశం మనకుంది. అలాంటి అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి చెప్పండి? సాయంలోనే దైవం ఉందండి. సరే కాంచన, అమ్మని మనం మార్చలేం. ఇంకేం చేయగలం చెప్పు. అత్తయ్య వెళ్లకుంటే ఏంటండి, మనం వెళ్దాం పదండి. కొన్నాళ్ల పాటు మనం యాత్రకి వెళ్తున్నామని అత్తయ్యతో చెప్దాం. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆ కొన్నాళ్లు మనం ఊరికెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ సరిదిద్దుదాం. అలాగే కాంచన, అలాగే చేద్దాం. అలా కాంచన రంగాలు మరుసటి రోజు కాంతమ్మతో విషయం చెప్తారు. అమ్మా, ఒక 1 నెల రోజుల పాటు మేము యాత్రకి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు ఒప్పుకుంటేనే. అరే, యాత్ర అంటున్నావు, నేనెందుకు ఒప్పుకొని చెప్పు? దైవయాత్ర చేస్తే మంచిదేగా. లక్షణంగా వెళ్ళిరండి. డబ్బులు మాత్రం అనవసరంగా ఖర్చు పెట్టకండి. దాన ధర్మాలు చేసి డబ్బులు నాశనం చేసుకోకండి. అబ్బే, అదేం లేదమ్మా. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం మాకు ఇష్టముండదత్తయ్యా, మేమా పని చెయ్యలేం. అలా కాంచన చెప్పడంతో కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి రోజే ఇంటి నుండి బయలుదేరి వెళ్తారు కాంచన రంగా. వాళ్ల కోసం ఊరి ముందు ఎదురు చూస్తుంటాడు సీనయ్య. కాంచన రంగాని చూసి చాలా సంతోషిస్తాడు. అయ్యా, అమ్మా, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, మా నేలంతా ఎట్ట అయిపోయిందో. ఊళ్ళోకెళ్ళి చూద్దాం రండి. పరిస్థితి మీకే అర్థమవుతుంది. సీనయ్య, మీకు తినడానికి ఇప్పుడు ఏం లేదా? కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైందమ్మా. అందరూ ఆకలితో ఉన్నారు. అలా అయితే ముందు అందరికీ భోజనం చేద్దాం. ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు కదా. బావి కూడా ఇంకిపోయిందయ్యా. 10 మైళ్ళ దూరం వెళ్తే అక్కడ ఒక బావుంది. అక్కడి వరకు ఎళ్ళినోళ్ళు మళ్ళీ రాలేదు. ఈ పాటికి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనుకుంటున్నా. వాళ్ళ గురించి బాధపడటం తప్ప ఇంకేం చేయలేకపోయాం. సీనయ్య మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీనయ్యని చూసి కాంచన రంగాల కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక చేసేదేం లేక కాంచన తన దగ్గరున్న డబ్బుతో సిటీ నుండి అక్కడికి మంచినీళ్ల ట్యాంకులు తెప్పిస్తుంది. ఈ ఊరికి నీళ్ల ట్యాంకు రావడంతో అందరూ అక్కడికి చేరి కడుపారా నీళ్లు తాగారు. మరోవైపు భోజనాలు చేస్తుంది కాంచన. అలా మధ్యాహ్నం వేళకు భోజనాలు సిద్ధమవుతాయి. ఊరి జనమంతా అక్కడికొచ్చి కడుపు నిండా తింటారు. కాంతమ్మ రాలేదన్న బాధ లేదు, కానీ మీరిక్కడికి వచ్చి ఇదంతా చేస్తుంటే మీకు చేతులెత్తి మొక్కాలనుంది. అసలు మా ఊరు ఎంత బాగుండేదో. ఇక్కడే మేం కూరగాయలు పండించుకునేవాళ్ళం. పంటల సాగు బాగుండేది. కానీ ఇప్పుడు వాటికి దూరం అయిపోయాం. మరేం బాధపడకండి, మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ రాబట్టుకుందాం. అదిలా సాధ్యం కాంచన, ఇప్పుడిక్కడంతా కరువు కటకాలున్నాయి. నీటి జాడలేదు. మరెలా చెయ్యగలం? ఉందండి, మనం చెయ్యగలం. నేను చేసి చూపిస్తాను. అలా కాంచన చెప్పడంతో సీనయ్యతో పాటు ఊరి ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఇక మరుసటి రోజు ఆ ఊరికి చాలా వాటర్ బాటిల్స్ తెప్పిస్తుంది కాంచన. వాటిల్లోకి మట్టిని పోసి కూరగాయల విత్తనాలు జల్లింది. రోజు వాటర్ ట్యాంకులను ఆ ఊరికి రప్పించి వాటికి నీరందేలా చేస్తుంది. ఇలా ఎన్ని రోజులని చేస్తావు కాంచనా? దీనివల్ల ఏం లాభం ఉండదని నాకు అనిపిస్తుంది. డబ్బులు ఊరికే ఖర్చు తప్ప ఇంకేం చెయ్యలేం. నాకు నమ్మకం ఉందండి. ఏదైనా చేసే ముందు నమ్మకం ఉండాలి. ప్రయత్నం చాలా గొప్పది కదా, అందుకే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. అవునయ్యా, కాంచనమ్మ చెప్పింది నిజమే.
మనమంతా గట్టిగా ప్రయత్నిద్దాం. అని అనుకుంటూ రోజూ ఆ వాటర్ బాటిల్స్లో ఉన్న విత్తనాలకు నీరు పోయటం మొదలెట్టారు. అలా వారం రోజులు గడుస్తాయి. అప్పుడప్పుడే కొన్ని వాటర్ బాటిల్స్లో మెల్లగా మొలకలు పెరగటం మొదలవుతుంది. చిగుర్లు కనిపిస్తాయి. పచ్చని ఆకుల జాడ కనిపిస్తుంది. ఆ ఊరి జనంలో చెప్పలేనంత సంతోషం. అలా నెల రోజులు గడుస్తాయి. కూరగాయల మొక్కలు పెద్దవవుతాయి. సీనయ్య, ఇక మనకు తిరుగుండదు. ఇంకొన్ని రోజుల్లో ఇవి ఇంకాస్త పెద్దవై కూరగాయలు కాస్తాయి. తర్వాత మనం ఆకలితో బాధపడాల్సిన పనుండదు. కాంచన, మనమొచ్చి నెల రోజులైంది కదా, అమ్మకు అనుమానం వస్తుంది. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. అరే, మీరు కంగారు పడకండి. ఇంకో 10 రోజులుండి వెళ్దాం. ఇక్కడ కూరగాయలు కాసే సమయం వచ్చింది. ఇప్పుడు లేకపోతే ఎలా? పని పూర్తి చేసిన వెంటనే వెళ్ళిపోదాం. అంతవరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు. అలాగే కాంచన. అలా మరో కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటారు. ప్రతిరోజు ఊరి జనాలకు భోజనాలు చేసి వడ్డించటం, తరువాత కూరగాయల సాగు చేయటం చేస్తుంది కాంచన. ధనవంతురాలైన కాంచన అలా చేయటం చూసి రంగా కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి కాంచన, నువ్వు ధనవంతురాలివి కదా, నీకివన్నీ చెయ్యాలని ఎందుకు అనిపిస్తుంది? చాలా మంది ఇలా చేయడానికి ఇష్టపడరు కదా. నేను ధనవంతురాలనేనండి, కానీ నా తల్లిదండ్రులు నాకు సాయం చేయడం నేర్పించారు. అది మాత్రం నేను మర్చిపోలేదు. అందుకే నేను కూడా వాళ్ల బాటలోనే సాగాలని చూస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కాంచన. అలా రంగా తన భార్యని ప్రశంసిస్తాడు. మరికొన్ని రోజులు గడుస్తాయి. కాంచన ప్రయత్నం ఫలించింది. కూరగాయలు విపరీతంగా కాస్తాయి. వాటిని ఆ ఊరి ప్రజలందరికీ తాజా తాజా కూరగాయల్ని పంచిపెడుతుంది కాంచన. అందరి కళ్లలో ఆనందం. అప్పుడే అక్కడికి కాంతం వచ్చింది. తన కొడుకు కోడల్ని చూసి షాక్ అయింది. ఇంతలో సీనయ్య, అమ్మా, చాలా సంతోషంగా ఉంది తల్లి. కాంచనమ్మ ఈ ఊరిని బాగు చేసింది. కూరగాయలు పండించి మా ఆకలి తీర్చింది. ఎన్నాళ్ళు ఇంటికి రాలేదంటే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమే అన్నమాట. అమ్మా, కాంచన చేసిన దాంట్లో తప్పేం లేదు. కాంచననేమీ అనకు. రంగా ఆ మాటలనగానే కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. తన కోడలి దగ్గరికొచ్చి కాంచనని దగ్గరికి తీసుకుంది. క్షమించండత్తయ్యా. అయ్యో, అంత మాటనకు తల్లి. నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. మీరు చాలా గొప్పవాళ్ళు, మంచి మనసున్నవాళ్ళు. కన్న తల్లిని, కన్న ఊరిని ఎవ్వరూ మర్చిపోకూడదు. కానీ నేను మర్చిపోయాను. నా ఊరికి మంచి చేసి నా కళ్ళు తెరిపించారు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ కాంచనని పొగడ్తలతో ముంచెత్తింది కాంతమ్మ. తరువాత ఆ ఊళ్ళోనే కూరగాయలు పండిస్తూ అందరికీ తాజా కూరగాయలు అందిస్తుంది కాంచన. వాళ్ళకే సమస్య రాకుండా దగ్గరుండి మరీ చూసుకుంటుంది. మళ్ళీ ఆ ఊరిని పచ్చగా మార్చి సంతోషపెడుతుంది కాంచన.